హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక కొత్త విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను మన వీడియోలో చేసి పెట్టాను కదండి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను. సింగర్ ప్రామిస్ మిషన్ తీసుకున్నాను. దీని మోడలు 1408. ఇది 10,000కి ఆన్లైన్లో నేను తీసుకున్నాను. దీని గురించి అంతా మీకు ఒక చిన్న డెమో క్లాస్ లాగా నేను చెప్తాను. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది బాగా వివరంగా మీకు చెప్తానండి. ఎందుకంటే కొన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు, ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్పింది అందరికీ అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. నేను అందుకు మీతో ఎలా ఫిక్స్ చేసుకొని మీరు వాడాలనేది నేను చెప్తాను. రైట్, ఫస్ట్ ఇది మోటార్ అండి, అంటే కాలుతో మనం తొక్కేది. దీనికి ఇక్కడ సప్లై ఇస్తాం. ఒక కొస, మరొక కొస ఇదిగోండి ఇక్కడ కలిసి ఉంటుంది. ఈ ప్లగ్కి 2 కొసలు కలిసి ఉంటున్న ప్లగ్ అనమాట. దీని నుంచి ఒక వైరు ఈ మోటార్కి, మరొక వైరు ఇదిగోండి పవర్ సప్లై కనిపిస్తుంది కదా. అది ఫస్ట్ ఏం చేయాలంటే ఇది మనం పవర్ సప్లై వేసుకుంటాం. అప్పుడు దాని నుంచి కరెంటు ఈ మోటార్కి ఈ మిషన్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఇచ్చారో చెప్తాను. ఇది ఆన్ ఆఫ్ బటన్ అండి. చూడండి, ఇదిగో ఆన్ ఆఫ్ బటన్. ఇలా ఆన్ చేస్తే మీకు అక్కడ లైట్ వెలిగింది, చూసారా? చూడండి, ఆన్ చేస్తే ఇది ఆఫ్, ఇది ఆన్. అంటే మనం నైట్ టైం ఒకవేళ కుడుతున్నా సరే మనకి ఆ కుట్టు కనిపించడం కోసం ఇక్కడ లైట్ ఇచ్చారనమాట. ఇది ఆన్ ఆఫ్ బటన్. రైట్, ఇది చక్రం అండి. మామూలు మన కుట్టు మిషన్స్, కాలుతో తొక్కే మిషన్స్కి ఫ్రంట్ వీల్ చక్రం ఉంటుంది కదా, అది పెద్ద బటన్, పెద్ద చక్రం అనమాట తిరగడానికి ఇది. ఇకపోతే దారాలు పెట్టుకోవడానికి మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెట్టుకోవడానికి ఇది బేస్. ఇది హ్యాండిల్, ఎక్కడికి కావాలంటే మనకి అక్కడికి తీసుకెళ్ళి పెట్టుకుంది. ఇది ఏంటంటే ఇది జిగ్జాగ్ మోడల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. ఇవన్నీ ఎలా మనకి ఏ మోడల్ కుట్టు కావాలో అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది ఫస్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా రండి, కుట్టుకి మనం ఆ కుట్టే విధానానికి ఇది నెంబర్ ఎంత పెట్టుకోవాలి అనేది చూపించడానికి ఇది ఇచ్చారు. ఇది కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఎదురుగుండా ఆ నెంబర్ ఉండాలన్నమాట, మనం సెలెక్ట్ చేసుకున్న నెంబరు. దానికి ఇది ఓకే. ఇప్పుడు ఇంకోటి, సూదిలోనూ దారం ఎలా ఎక్కించాలి. నెక్స్ట్ ఇవి దేనికి ఇచ్చారంటే ఇది బాబిన్ పెట్టుకునే ప్లేస్. బాబిన్ దీంట్లో అంటే బాబిన్లోకి దారం ఎక్కించాలి, దారం అయిపోయింది ఎక్కించాలి అన్నప్పుడు ఇదిగోండి బాబిన్ బొమ్మ ఇచ్చారు కదా, బాబిన్లోకి ఎలా ఎక్కించాలి అనడానికి ఇది. బాబిన్ ఇందులో పెడతాము. బాబిన్కి ఒక 2 రౌండ్లు చుట్టి బాబిన్ ఇలా పెట్టి దాన్ని ఇలా దీనికి లాక్ చేస్తాం. చూసారా, లాక్ అయింది. అప్పుడు ఈ బాబిన్కి ఇది స్టాపర్ అనమాట. బాబిన్ పైకి లేచిపోకుండా పట్టుకొని ఉంటుంది. మళ్ళీ తీసేటప్పుడు మనం తొక్కుతూ ఉంటాం కదా, బాబిన్లో దారం అయిపోయాక తీసేటప్పుడు దీన్ని వెనక్కి లాగి అప్పుడు బాబిన్ పైకి వస్తుంది, అప్పుడు తీయాలన్నమాట. దానికి ఇది బాబిన్ ఎక్కించడానికి ప్లేస్. ఓకే, బాబిన్లోకి దారం ఫస్ట్ ఎలా పెట్టాలి అంటే చూపిస్తాను చూడండి. బాబిన్లో ఎక్కించే దారం పొజిషన్ వేరు, మనకి కుట్టేటప్పుడు ఎక్కించే పొజిషన్ వేరు. ఎలా అంటే ఫస్ట్ బాబిన్లోకి 2 రౌండ్లు చుట్టేసి ఉంచుకొని, నేను ఎక్కించలేదండి మీకు చెప్తున్నాను. దారం ఇలా తీసుకొని ఒక కొస చూసి బాబిన్లోకి చుట్టి ఈ దారాన్ని ఫస్ట్ ఎక్కించడానికి అయితే, బాబిన్లో ఎక్కించడానికి అయితే కనుక ఇది దారం ఎక్కించడానికి అనమాట, కుట్టడానికి బాబిన్లో ఎక్కించడానికి ఈ స్విచ్. అది ఎక్కించడానికి ఫస్ట్ దారం ఇలా తీసుకొని పైదానికి, అంటే ఈ పై చక్రం ఉంది చూడండి, పై చక్రానికి మీ ముందు నుంచి వెనక్కి అదిగో అలా తీయాలి. అర్థమైందా? మీ ముందు నుంచి వెనక్కి తీసి ఇది బాబిన్కి పెట్టాలన్నమాట. అప్పుడు మనం ఇది లాక్ చేసేసి బాబిన్ ఇలా తిరుగుతుంది కదా, ఇలా తిరుగుతుంది, తిరిగినప్పుడు లాక్ చేసి ఎక్కించుకుంటాం అనమాట. ఇది బాబిన్లో ఎక్కించే ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కుట్టేటప్పుడు ఎలా ఎక్కించాలి. కుట్టేటప్పుడు వెనక నుంచి ఇంత బాబిన్లోకి ముందు నుంచి ఎక్కించాము, ఇప్పుడు వెనక నుంచి ఈ చక్రం ఉంది చూడండి, ఇలా తీయాలి. ఇదో ఇలా తీసి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలాగ దారాన్ని ఇలా తీసి ఇక్కడ దీని కింద నుంచి
దీని కింద నుంచి తీసి ఇక్కడ యూ టర్న్ ఉంది కదా, దీంట్లోకి ఇలా రావాలి. అంటే ఇలా ఇలాగ అది చూసారా, అలా వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చారు. ఎక్కించడానికైతే ఇగో ముందు నుంచి ఇలా తీయాలి, ఏరో మార్క్ ఇచ్చాడు, ఇటు నుంచి ఇలా తీయాలి అని. అదే మనం కుట్టడానికైతే ఈ కింద నుంచి దారం తీసి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ దారం ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఫస్ట్ దారం ఇలా వస్తుంది. అది ఫస్ట్. సెకండ్ ఏరో మార్క్ ఇగో ఇలా కిందకి వెళ్ళమని సెకండ్ ఏరో మార్క్ ఇచ్చాడు. తర్వాత థర్డ్ ఇలా రావాలని ఇచ్చారు. ఇగో థర్డ్ ఇలా వస్తుంది. ఫోర్త్ అక్కడి నుంచి ఇలా పైకి తీయండి. ఫోర్త్ ఇలా తీసారా, ఇక్కడ మళ్ళీ ఇలా వెళ్ళాలి అని డైరెక్షన్ ఇచ్చారు ఇలాగా. అప్పుడు ఇక్కడ ఈ పుల్ల ఒకటి ఉంది కదండి, ఈ పుల్లకి దీనికి ఇలా తిప్పాలన్నమాట. ఇలా అదే ఇటు నుంచి ఇటు తిప్పితే మీకు అవ్వదు, కుట్టు పడదు. ఇటు నుంచి ఇటు ఇలా వచ్చిన దారాన్ని దీని కింద నుంచి ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఆ కోసం అది 4th స్టేజ్ అయింది. అప్పుడు ఇది 5th స్టేజ్. 5th అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక చిన్న వైరులా ఉంది చూసారా, ఇక ఈ వైరు దాంట్లోకి ఇలాగా ఇలా ఎక్కించాలి. చూడండి, చూపిస్తాను. ఇదిగో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సూదిలోకి ఎక్కించేసుకుంటారు దారం. అప్పుడు అర్థమైంది కదా, ఇది పైకి కుట్టేటప్పుడు ఎక్కించే దారం. ఇప్పుడు బాబిన బుట్ట పెట్టిన తర్వాత మనం తొక్కితే ఈ కొస ఈ సూదిలో దారం ఈ దారం ముడిపడి ఈ 2 కొసలు కలిపి కింద నుంచి తీసి వెనక్కి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత అప్పుడు మీరు కుట్టడం స్టార్ట్ చేయాలండి. ఇది దేనికో మీకు చెప్పాను కదా, ఇది పాదం దించడానికి, పాదం ఎత్తడానికి. ఇది కూడా కనిపిస్తుందా, పాదం దించడానికి, పాదం ఎత్తడానికి. ఇదన్నమాట దీనికి. ఇది జిగ్జాగ్ లాగా చేసుకుంది. మనకి ఏ మోడల్ కావాలో వాటికి అన్నమాట. మనకి అంటే బటన్స్, జిప్పులు అన్నీ కుట్టుకోవచ్చు. ఇకపోతే ఈ స్విచ్ దేనికంటే మనం మిషన్ తొక్కుతున్నప్పుడు మనకి రఫ్ తీయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్టలు రఫ్ తీసేటప్పుడు మనం తొక్కుతూ దీన్ని ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఇలా కిందకి దించి పట్టుకోవాలి. అప్పుడు ఆ రఫ్ తీయడం మనకి ఎంతసేపు ముందుకి వెనక్కి ఎంతసేపు కావాలో రఫ్ తీసినంత వరకు దీన్ని ఇలా కిందకి పట్టుకొని తొక్కాలి. అయిపోయిన తర్వాత వదిలేసేయాలన్నమాట. అది దీనికి. ఓకే, తొక్కుతున్నప్పుడు మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు బాబిన్లో దారం పెట్టేసిన తర్వాత ఈ బాక్స్ పెట్టేయాలండి. ఇలా పెట్టాలి. ఇగోండి, ఇక్కడ గాడీలు ఇచ్చాడు కదా, ఇందులోకి ఇవి మన టూల్స్ పెట్టుకోవడానికి అనమాట, మిషన్ తాలూకు సామాగ్రి పెట్టుకోవడానికి ఈ బాక్స్ ఇలాగా అదో అలా పెట్టాలి. దీన్ని వాడకం, దీన్ని ఆపరేటింగ్ అయితే ఇలా చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్, షేర్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. నేనేమొచ్చి చాలా వీడియోలు చేస్తాను, అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలనేసి నా కోరిక. ఓకేనండి, ఎందుకంటే తేగానే మిషను మనకి డెమో క్లాస్ లాగా వాళ్ళు చెప్పింది అందరికీ అర్థం అవ్వదు. చాలా డౌట్స్ వస్తుంటాయి, వాడలేకపోతారు, కాలయాపన అవుతుంది. నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను కనుక మీతో చెప్తున్నాను అనమాట. నాకు తెలిసిన ప్రతి విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకు నేను వివరంగా చెప్పాను. మీరు ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి కామెంట్ బాక్స్లో, నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.